every moment to the Spirit's call, resting in my Savior as my all in all, standing on the promises of God, standing on the promises of God, my Savior, standing. I am standing on the promises of God. రండి మనం ఆరాధన కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజులు. Before we enter into a time of worship, shall we turn to 2 Kings 25వ అధ్యాయం chapter 25, 27 నుంచి 30 వరకు మార్చి చదువుకుంటాం. 2 Kings chapter 25 from 27 to 30 responsively. యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఏవీల్మెరోదకు తాను ఏలన ఆరంభించిన సంవత్సరమందు బందిగృహంలో నుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి, And he spake kindly to him, and set his throne above the throne of the kings that were with him in Babylon. 29వ వచనం. కాగా అతడు తన బందిగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనం చేయుచు వచ్చెను. Verse 30. And his allowance was a continual allowance given him of the king, a daily rate of for every day, all the days of his life. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధుగా మా తండ్రి, ప్రేమస్వరూపి, జీవాధిపతి, సర్వకృపలకు నిధిగా మా రాజా, యుగయుగములు సజీవుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు చెందిన మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి వస్తూ నీ పాదాలు తిరిగి వస్తున్నాం. మా ప్రభుదినంలో ఏదైతే తండ్రిని ఆరాధించుటకై మాకు ఇచ్చిన శ్లాఘ్యతకి స్తోత్రాలు. నువ్వు పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని, సమాధిని సమస్తను జయించినటువంటి ఈ దిగ్విజయ దినమందు తండ్రి మాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి తండ్రి మాకు ఇచ్చిన తండ్రి యొక్క విడుదల విమోచన వీటన్నిటి బట్టి స్తోత్రాలు చేస్తూ ప్రభా ఈ రీతిగా 4 మాటలు ధ్యానించుకొని అంటుండగా, ఆరాధన ప్రవేశించని అంటుండగా మాకు కావాల్సిన కృప నీ హస్తము మెండుగా మాకు దయచేయి. మా తండ్రి మాకును సార్ జాన్ విక్టరీకి కావాల్సిన కృప దయచేయి. మా ఇద్దరిని ఖాళీ చేయి. మాకు కాదేవో మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికే మహిమ ఆరోపించుకున్నామని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 27వ వచనం మనం చదువుకుంటాం. 2 Kings chapter 25 verse 27. అందరికీ All of us please. యూదారాజైన యెహోయాకీను చెరలో 37వ సంవత్సరమున 12వ నెల 27వ నెలన బబులోను ఏవీల్మెరోదకు తాను ఏలన ఆరంభించిన సంవత్సరమందు బందిగృహంలో నుండి ఎన్నేళ్ళు ఉన్నాడు చెరసాలలో? How many years he was imprisoned? 3 రోజులు తక్కువ 38. See, for 38 years only 3 days less. కనుక 38 ఏళ్ళు చెరసాలలో ఉన్నాడు. 38 years he was in the prison. చెరలో తీసుకుపోయే ముందు తనకి ఎంత వయసు? See, before he was taken to the prison, what was his age? 2వ వృత్తాంతములు 2 Chronicles. ఇక్కడ బబులోను రాజు వచ్చి వీళ్ళు దాడి చేసి తీసుకుపోయాడు. Here the Babylonian king came against king of Judah and has taken him into captivity. 36వ అధ్యాయం 2 Chronicles chapter 36. 9వ వచనం. Verse 9. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు
8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. Jehoiakim was 8 years old when he began to reign, and he reigned 3 months and 10 days in Jerusalem. ఎన్నేళ్లలో సింహాసనం ఎక్కాడు? So at what age he became the king? 8వ సంవత్సరం. At the age of 8. 8 ఏళ్ళ వాళ్ళకి ఏముంటుంది, ఏం చేస్తుంది? At the age of 8, what can he understand? కనుక 3 నెలల 10 రోజులు రాజకం చేశాడు. He reigned that kingdom of Judah for 3 months and 10 days. తర్వాత బబులోను రాజు చేంజ్ చేశాడు. నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయి వాడి తమ్ముడు అయినటువంటి వాడిని తమ్ముడు సిద్కియాను రాజుగా పెట్టి తీసుకెళ్ళిపోయి చెరలో పెట్టేశాడు. So now the king of Babylon, Nebuchadnezzar, came against kingdom of Judah and has taken Jehoiakim into captivity, and his brother Zedekiah was made the king. సరే 11వ సంవత్సరంలో 8 ఒక 3 నెలలే కదా, 10 ఏళ్ళు అనుకుంటాం, 9 ఏళ్ళు. So it is only 8 months, 3 months, 8 years, 3 months. కనుక అప్పుడు తీసుకొని పోబడ్డాడు. And he was taken as a captive. జైల్లో పెట్టారు. And they kept him in prison. 38 ఏళ్ళు పెట్టాడు. And he kept him in prison for 38 years. చిన్నప్పటి నుంచి చెరసాలలో ఉన్నాడు. So right from his childhood he was in the prison only. చెరసాల నుండి బయట తీసుకొని నాపడుతుంటే అనిపించింది, అయిపోయింది ఈరోజు నా సంగతి అయిపోయింది. So when he was taken out of the prison, probably he may be thinking, this is the last day of my life. This king of Babylon will kill me. కనుక evil Merodach. ఇంకా మనకు తిరగటం లేదు. ఏవిల్ మెరోదకు. Evil Merodach, his name is. ఈ మనుషుడు ఈ రీతిగా బయటికి రమ్మనగానే అయిపోయింది ఈరోజు అనుకున్నాడు. So the moment the Babylonian king Evil Merodach, when he brought this Jehoiakim out of the prison, and he thought that today is my last day, everything is over. కనుక శత్రువుగా దొరికాయంటే ఇక ఆ రాజులు కానీ వాళ్ళంతా కూడా ఏం చేసేవాళ్ళు తెలుసునా జనరల్గా. See, when in those days the kings, when they catch hold of the enemies or enemy kings, what they were doing? ఉదాహరణకు For example, న్యాయాధిపతులు book of Judges, 1వ అధ్యాయం chapter 1. ఇక్కడ Judges chapter 1. సంఖ్య ఎక్కడ తీశాను పొరపాటు, అట్లా నా సంగతి. న్యాయాధిపతులు Judges chapter 1. 1వ అధ్యాయము 7వ వచనం Verse చదువుకుంటాం. 7. అదోనిబెజకు And Adonibezek said, 70 kings having their thumbs and their great toes cut off, gather their meat under my table, as I have done, so God hath requited me. And they brought him to Jerusalem, and there he died. 70 మంది రాజులు ఆయా వేళలు తీసుకొచ్చి కాలి పట్టుకుని వెళ్ళి చేతి పట్టుకుని వెళ్ళి కోసి పడేశాడు. And this Adonibezek, he caught hold of, or he was victorious over 70 kings, and he brought those kings to his palace and cut their thumbs and also their great toes. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే If you see further, యెహోషువ గ్రంథము, book of Joshua, యెహోషువ గ్రంథము 16వ అధ్యాయం, chapter 16. 10వ అధ్యాయం, క్షమించండి, Joshua chapter 10. యెహోషువ 10వ అధ్యాయం. Joshua chapter 10. ఇక్కడ యెహోషువ 10 మంది రాజులను జయించి వాళ్ళని ఏం చేస్తున్నాడు తెలుసునా? See here, Joshua overcame 10 kings, and do you know what he is doing with them? 5 kings only. 5 మంది రాజులను 5 kings. రాజు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 24వ వచనం చదువుకుంటామా? Verse 24. 10th chapter 24వ వచనం. Joshua 10:24. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలునందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు రండి, ఈ రాజుల మెడల మీద కనుక యుద్ధానికి పోయిన యోధులందరూ తీసుకొచ్చింది ఆ రాజులందరినీ పండబెట్టి వాళ్ళ మెడల మీద వీళ్ళ కాళ్ళు వేసి నడబండి అన్నాడు. And he brought all those 5 kings who were defeated and called the captains of his army, and he asked them, put your legs on their necks and walk over them. అది వాళ్ళు చేసే పని. That's what they were doing in those days. ఇంకా చూసామంటే If you see further, సంసోను in the case of Samson, శత్రువుల చేతికి దొరికాడు, and he was caught by the enemies Philistines. ఫిలిస్తీయుల చేతికి దొరికాడు. అటు చూస్తే ఏం జరుగుతుంది? What they are doing? న్యాయాధిపతులు, book of Judges,
16వ అధ్యాయం, chapter 16. న్యాయాధిపతుల 16వ అధ్యాయం. 16th chapter of Judges. మన దేవత మనకు మన శత్రు మన చేతికి అప్పగించిందిరా, కనుక రండి వేడుక అప్పగిస్తామని 16వ అధ్యాయం 23వ వచనం. Our God has given Samson into our hands. Let us play with him. That's what they are telling. 23వ వచనం. Verse 23. చదువుకుంటామా? 16:23 of Judges. ఫిలిష్తీయుల సర్దారులు మన Then the దేవత lords మన of the శత్రువైన Philistines gathered them సంసోను together చేతికి అప్పగించినదని to offer a great చెప్పుకొని sacrifice తమ unto Dagon their దేవతైన God, దాగోనుకు and to rejoice. మహాబలి For they said, అర్పించుటకును Our బాగుగా God hath ఆచరణకు delivered Samson కూడుకున్నది. our enemy into our hand. చూసేట్లుంది, వాడు నాజీరు. He was a Nazarite. అయితే వాడు కామాతృత కలిగిన స్త్రీలుడు, And he is a womanizer. ఇంకా చివరికి దొరికిపోయాడు. And finally he was caught. వాళ్ళ దేవత ఆ గుళ్ళోకి తీసుకొచ్చి రండి అన్నాడు, వీడిని And తీసుకుని. they brought him to their goddess, that is Dagon's temple. And they called all the people. దాదాపు 3,000 మంది చేరారంట అక్కడ. Almost 3,000 people gathered at that temple. వీడు దొరకగానే మొత్తం కళ్ళు తీసేశారు. And the moment when they caught Samson, they plucked his eyes out. మహాపరాక్రమశాలి ఏమైనా చేస్తాడా, ముందు కళ్ళు పీకేశారు. So he is a mighty man of valor. He may come against us, so they have taken away his eyes, plucked his eyes. కనుక ఈ యొక్క దేవాలయానికి ఆధారభంగా ఉన్నటువంటి స్తంభాలు ఎక్కడ ఉన్నాయో తీసుకొని చూపించాలని తీసుకొస్తున్నటువంటి పిల్లవాడిని అడిగాడు. And Samson requested those children who are bringing him to the temple, where are the main pillars of the temple, show me. అక్కడ తీసుకొచ్చి నిలబెట్టగానే And when they brought him and made him to stand there, పశ్చాత్తాపడ్డాడు. and he repented of his condition. వాళ్ళ దాగోన్ దేవత కాదు అప్పగించింది, నా కామాతురతే. See, it is not their god Dagon has made me a prisoner like this, but it is only because of my lust for woman I was made like this. ఒక్కసారి క్షమించయ్యా, Lord, please forgive me once. ఒక్కసారి నా నేత్రాల గురించి ఒకసారి వీళ్ళందరినీ ఒకసారి నేను హతమారిస్తే సరిపోద్ది. See, they have plucked out my eyes, and I want to kill all of them at a time. Have mercy on me. ప్రభు బలం ఇచ్చాడు. And God has given him ఆ extraordinary strength. 2 స్తంభాలు పట్టుకొని తోసేయగానే ఆ బిల్డింగ్ అంతా కూలిపోయింది. తాను బతికిన దినాల్లో చంపిన సంఖ్య కంటే తాను కూడా చచ్చిపోయాడు. తాను చనిపోయే కాలంలో 3,000 మంది చంపాడు. He was tied to those 2 pillars. When he pulled those 2 pillars, the whole building was collapsed, and almost 3,000 died. The people whom he killed on the day of his death are more than all the people cumulative and whom he killed throughout his తాను lifetime. కూడా చచ్చిపోయాడు. He also died. కనుక శత్రు పట్ల వాళ్ళు చేసే కార్యాలన్నీ ఈ రీతిగా ఉంటాయి. So when the enemy is caught, these people were doing like this. మళ్ళీ ఏం చేశాయంట, ఏవి మెరోదకు And this evil Merodach, and what he has done, ఆయన బయటికి తీసుకొచ్చిన తర్వాత he brought him out of the prison. 27వ వచనము 2 రాజులు 2 Kings 25th chapter verse 27. మళ్ళీ చదువుకుంటామా? All of us. యూదా రాజు అయిన యోవాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరము 12 నెలల 27వ తాను సంవత్సరం బందీగృహంలో నుండి యూదా రాజు అయిన యెహోయాకీను తెప్పించి 28వ వచనం, అతనితో దయగా మాట్లాడి అతని పీఠము బబులోను రాజుల పీఠం కంటే ఎత్తు వచ్చేసాను. దయగా మాట్లాడినాయంట. He spoke to him so kindly. ఆశ్చర్యపోయి ఉంటాడు. See, Jehoiakim must be wondering. దయగా మాట్లాడినాయంట. He is showing compassion. దావీదు కూడా గెలిచిన తర్వాత అంత అయిపోయిన తర్వాత సౌలు కుటుంబంలో నేను యోనాతాను బట్టి ఎవరికైనా దయ చూపించడానికి ఎవరైనా మిగిలి ఉండాడురా అన్నాడు. David, after he conquered everything and became a king, and he is inquiring, is there anybody from the house of Jonathan, so that from the house of Saul, and so that I may help him, I may show compassion. కనుక దయ చూపించుడు కానీ మెఫీబోషెత్ దొరికాడు. So ultimately he could get Mephibosheth. 2 కాళ్ళు విరిగిపోయినాడు. He is a lame person. దయ చూపించుడుకాయ, so that he may show some compassion, to be kind. అక్క దయ చూపించిన వాడిని పిలిపిస్తే నేను కూడా మిగిలిన నన్ను చంపేస్తాడని భయపడ్డాడు. So Mephibosheth was worrying, I am the only person left out. David is calling means, okay, surely he is going to kill me. నన్ను కూడా చంపేస్తాడని. He is going to kill me. భయపడద్దు అన్నాడు. And David said, fear not. కనుక నేను నాన్నను బట్టి దయ చూపిస్తున్నాను. I am
showing kindness to you because of your father. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే In a similar way, యోహాను సువార్త 5వ అధ్యాయం in John's Gospel 5th chapter, ఇక్కడ బెతెస్దా అనే కోనేరు ఒకటి ఉంది. and there is a pool, that is pool of Bethesda. ఈ బెతెస్దా కోనేరులో దేవదూత వచ్చి ఆ వేళల్లో నీళ్లు కదిస్తుంది. The angel was coming sometimes and stirring the water in that pool. ఏ జబ్బు ఉండేవాడైనా మొట్టమొదటి దీనా అంటే వాడు స్వస్థపడతాడు. Whatever disease with which he is suffering from, the first person who is jumping into that pool, he will be healed. ఒకడు 38 ఏళ్ళ నుంచి ఆడనే కూర్చున్నాడు. And one person is there for the 38 years he was sitting there. వాడిని అడగచ్చు దాని స్టోరీ అంతా కూడా. See, everybody, if you ask that person, he will tell the total story of pool of Bethesda. 38 years. 38 years he is observing. ప్రభు ప్రేమతో దగ్గరికి వచ్చాడు. And with so much love and kindness, the Lord came near to this man who was there for 38 years. నువ్వు స్వస్థపరచబడగలుగుతున్నావా అన్నాడు. You want to be healed? ప్రభా ఈ రీతిగా ఎవరైనా వచ్చాడంటే కన్నా నీళ్ళు కదిలితే కన్నా నాకంటే ముందు దూకేస్తున్నారు, నాకు అవకాశం దొరకటం లేదు. Then he replied, Lord, I am a lame fellow. See, I see when the angel is coming and stirring up the water, before I am getting up, somebody is jumping into the water. వాడు స్వస్థపడతాడు అయిపోతున్నాడు And he is being healed. అన్నాడు కదా. ఏమన్నాడు ఇక్కడ 5th chapter of John's Gospel, 6వ వచనం, verse 6. అక్కడ 38 When Jesus saw ఏళ్ళ him నుండి lie, వ్యాధి and knew that he had been now a long time in that case, he said to them, Will thou be made whole? ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లు దింపుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో ఎవడో ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇచ్చాడు. The impotent man answered him, Sir, I have no man when the water is troubled to put me into the pool. But while I am coming, another steppeth down before me. 8వ వచనం కలిసి చదువుకుంటాం. Say it all together, please. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను. కనుక అక్కడ ఇంకెంతో మంది ఉన్నారు కదా, కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. When Jesus Christ came to that pool, there are many lame are there, many blind are there, many people suffering with so many diseases. వీళ్ళు స్వస్థపరచబడగానే వాడు అయ్యా మమ్మల్ని కూడా కనికరించి రావచ్చు కదా. The moment when this man was healed, everybody can come and they can throng on Lord Jesus Christ and tell, Lord, heal us also, heal us also. వాడు చూస్తున్నారు కానీ వాడు రావట్లే. See, they are seeing the miracle but nobody is coming. కనుక తర్వాత ఆ మిరకల్ జరిగినటువంటి దినము విశ్రాంతి దినము. And not only that, the day on which the Lord has performed the miracle, it was the day of Sabbath. కనుక ప్రభువును పట్టుకొని కోరుతున్నారు వాళ్ళు. They want to catch Lord Jesus Christ. 13 వచ్చాం. Verse 13, 5:13. 12-13 చదువుకుంటాం. Chapter 5 of John's Gospel, 12 and 13. వారు నీ పరిపెత్తుకుని నడుమని నీతో చెప్పిన వాడు What man is that was said unto thee, take up thy bed and walk? And he that was healed was not who it was, for Jesus had conveyed himself away, a multitude being in that place. కనుక ఈ రీతిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు ప్రభు. The Lord Jesus Christ left that place, slipped away. ఈలోగానే వాళ్ళంతా వచ్చి అడిగినచ్చు కానీ అయితే వాళ్ళకి అవకాశం దొరకలే. And before he left that place, they could come and they can ask him, but they couldn't get the opportunity. యెహెజ్కేలు 16వ అధ్యాయం చూస్తామా? Let us turn to Ezekiel chapter 16. యెహెజ్కేలు 16వ అధ్యాయం. Book of Ezekiel chapter 16. 3 నుంచి 6 వరకు. From 3 to 6. మనం కలిసి చదువుకుంటామా? All of us. Ezekiel chapter 16, 3 through 6. కలిసి చదువుకుంటాం. All of us. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట చెప్తున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనము కనానీయుల సంబంధమైనవి, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు, నీ బంధువు. And as for thy nativity, in the day thou was born, thy navel was not cut, neither was thou washed in water to supple thee. Thou was not salted at all, nor swaddled at all. None I pitied thee, to do any of these unto thee, to have compassion upon thee. But thou was cast out in the open field to the loathing of the person in the day that thou was born. And when I passed by thee, saw thee polluted in thine own blood, I said unto thee, when thou was in thy blood, live. Yea, I said unto thee, when thou was in thy blood, live. పుట్టిన బిడ్డ సంగతి ఇది. A newly born child's condition it is. 5వ వచనం చివరి భాగం చేసామంటే, నీవు పుట్టిన నాడే బయట పారవేయబడితివి. Thou was cast out in the open field in the day that thou was born. బయట పడేస్తే ఏం కావాలా? See what will happen when a child is thrown out like that on the day of the birth.
ఉప్పు రాయలేదు, నాభి సూత్రం కట్ చేయలేదు, And the navel was not cut, and also now he was not salted. బట్టలు చుట్టలేదు, And not only that, no swaddling cloths were ఈ there. పనులు ఏవి చేయలేదు. Nothing is done. ఎవరు జాలి కటాక్షం చూపించిన వాడు ఒకడు లేడు. Not even a single person pitied upon that newly born child. కనుక చీమలు పట్టొచ్చు, And the ants may come, కనుక పక్షులు రావచ్చు, or even the birds, fowls of the air may come, కనుక జంతువులే రావచ్చు, or even an animal can come, లేకపోతే కుక్క వచ్చి కూడా తీసుకొని or పోవచ్చు. even a dog can take that child away. అంత భయంకరమైన పరిస్థితి. In such a wretched state or dangerous state that child was. అయితే ప్రభు దగ్గరికి వచ్చాడు. But the Lord came near. ఏమంటున్నాడు? What he is telling? బ్రతుకు. Live. ఆ ఒక్క మాట చాలు. Only one word. ఆ ఒక్క మాటతో నువ్వు బ్రతికావు. And with that single word live, thou has come into existence. నీ వెనక స్థితికి తలంచుకో అంటున్నాడు. See, remember your past condition. మర్చిపోవద్దు. Don't forget it. అక్కడ చూస్తే కానీ ఏమంటాడు? కనుక లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. And there, take up thy bed and walk, in John's Gospel 5th chapter. ఇక అంటున్నాడు బ్రతుకు. Here what he is telling, you live. సచ్చిన వాళ్ళందరినీ బ్రతికించానికి వచ్చినటువంటి ప్రభువారు. Lord Jesus Christ came to this world to give life to all the dead people. అంతేకాదు వస్త్రాలు కూడా మార్చాడు. Not only that, he changed his garments. రెండవ రాజులు 2 Kings. 25వ అధ్యాయం 2 Kings, 20 last chapter, 29వ వచనం. verse 29. చదువుకుంటామా? All of us. కాగా అతడు తన బందీ వస్త్రము తీసివేసి వేరు వస్త్రమును ధరించిన తాను బ్రతికి దినములన్నీ రోజు వేరు వస్త్రములు తొడుక్కొని వచ్చాడు. And they gave him new garments. The prison garments are changed. తన 8వ సంవత్సరం నాడు మాత్రం వేసుకున్నాడు రాజవస్త్రాలు. See, this Jehoiakim put on the kingly garments when he was 80 years old. ఒక నెల 10 రోజులు. And also that is only some 3 months 10 days he was ruling. అంతే అయిపోయింది. And now the glory is gone. ఇప్పుడు 38 సంవత్సరాలు చెర వస్త్రాలు. 38 years he was with prison garments. దాంట్లో అలవాటు అయిపోయింటాడు. So probably he was accustomed to those prison garments. ఇప్పుడు చెరసాల వస్త్రాలు చూసారా? Have you ever seen the prison garments? నిలువు పట్టీలు ఉంటాయి. And these are vertical strips will be there. ఆ పట్టీలు ఉంటాయి. ఆ పట్టీ దాంట్లోనే ఉన్నాడు. And he is like that for 38 years. దాంట్లోనే పెరుగుతూ వచ్చాడు, సైజులు మారుతా వచ్చాడు. Because at the age of 8 he was there imprisoned. Now he is 8 plus 38. He is almost 46 years. The size is growing. And a new dress was given, but only prison garments, that is with different stripes. వస్త్రాలు మారాయి. Now the garments are changed. రాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలి కనుక వస్త్రాలు మార్చుకొని వెళ్ళాలి. ఇప్పుడు Now you have to go as a king. You have to change your garments, not these old garments. మనం గమనించామంటే When we see carefully, ఇక మన యోసేపు జీవితాన్ని చూడొచ్చు. in the book of in the life of Joseph, యోసేపు కూడా చెరసాల నుండి వచ్చాడు. see, Joseph also came out of the prison. ఆ పానదాయకునికి భక్ష్యకారునికి 2 కలలు చెప్పగానే The moment when he interpreted the dreams of the butler and the baker, మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకోరా నీకు ఉద్యోగం వస్తుందంటే వాడు మర్చిపోయాడు. and that butler, see, Joseph said, you are going to get your job again, please remember me. That man has forgotten after getting the job. 2 ఏళ్ళు మర్చిపోయాడు. For 2 years he has forgotten. ఎప్పుడైతే రాజు కలబడిందో, ఫరూక్ కలబడిందో, అప్పుడు రాజా నాకు జ్ఞాపకం ఉంది, ఒకడు ఉన్నాడు చెరసాల్లో, వాడు మా కళ చెప్పాడు, దానికి భావం చెప్పాడు, కనుక జరిగింది, కనుక భక్ష్యకారుని ఊరి తీశారు, నాకు ఉద్యోగం దొరికింది, దయచేసి వాడిని పిలిపిస్తే చెప్తాడు అన్నాడు. So when the emperor Pharaoh, when he had a dream, when he was inquiring, suddenly this butler remembered about Joseph, and he was telling to the king, "O king, there is an interpreter there in the prison, and myself and the baker were having dreams. We had dreams, and he interpreted accordingly. It has happened." 14 వచ్చాము, 41వ అధ్యాయం 14. Genesis 41 and verse 14. చదువుకుంటామా? All of us. ఫరో యోసేపును పిలిపించాడు కాబట్టి చెరసాల నుండి అతని త్వరగా రప్పించి అతని క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో వద్దకు వచ్చాను. గడ్డం కూడా పెరిగిపోయింది, క్షౌరం చేయించారు. So his beard also is grown, that's why he shaved. ఇక్కడ యెహోయాకీను కూడా ఆ పని చేసి ఉంటారు కానీ రాయలే. So probably for Jehoiakim also they must have shaved his beard, but it is not written. చెర వస్త్రాలు తీసేసి they have taken away the prison garments, వేరే వస్త్రాలు వచ్చేసాయి, and new garments they have given. రాజు దగ్గర నిలబడాలంటే ఆ వస్త్రాలు వేరే. Because to stand before the king, the dress will be different dress. మా
నాది మదనపల్లె, Brother చిత్తూరు జిల్లా. Brother Timothy is native of Madanapalle of Chittoor district. వ్యాపారస్తులందరూ కూడాను గవర్నర్ కలవాలని కోరారు. గవర్నరు ఒక వారము లేదా 2-3 రోజులు హార్స్లీస్లో వచ్చాడు. హార్స్లీస్ అని Then governor, సమ్మర్ రిసార్ట్. he came to Horsley Hills for summer stay, and all the businessmen, they wanted to meet the governor. కలెక్టర్ వచ్చాడు. కలెక్టర్ వచ్చి ఎంతమంది వెళతారు, ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పాడు, ఎలా నిలబడాలని చెప్పాడు, మాట్లాడేవాడు చెప్పు అంటాడు, వాడు ఎలా మాట్లాడాలని ఇంత కథ ఉంది నా చిన్ననాటి సంగతి. See, when brother was very young, what has happened is, when all the businessmen wanted to meet the governor, the collector came in advance, and how many of you are going to meet him, what type of dress you are going to put, who is going to speak, how you are going to speak, some rehearsal here. So like that, see, he trained a lot. అప్పుడు గవర్నర్, ఇప్పుడు గవర్నర్ లెక్కాలే. Now governor means no problem at all, common man, but in those days governor means very respectable person. రాజు దగ్గరికి అంటే ఎలా ఉండాలి. So now when it comes to the king, how it will be? నా చిన్ననాడు మైసూరు మహారాజాని చూసానికి వెళ్ళాం మేము. See, when he was in his childhood, he moved to many places. So he went to meet Mysore Maharaja. మైసూరు మహారాజాని కలవాలంటే అంత సులభం కాదు. See, to meet the Mysore Maharaja, it is not so easy. అది ఒక దసరా దినాలు During the Dashera days, కనుక పెద్ద మైదానం ఉంటుంది. there will be a big ground will be there. ప్రజలంతా నిండిపోయి ఉంటారు ఆ యొక్క మైదానము. And people say all the ground will be filled with people. ఆ ప్యాలెస్ ఉంటుంది ఎదురుగా. And before that, the Mysore Maharaja palace is there. రాజు వచ్చి కూర్చోగానే The moment the king comes out and sits on the chair, ప్యాలెస్ అంతా లైట్లు వెలుగుతాయి. and the whole palace will be, all the lights will be burning. అప్పుడు అంత కేరింద్ర వేస్తారు, రాజు వచ్చాడని. So everybody was shouting, the king came. మేము చిన్న పిల్లలము. In those days, brother was a small boy. అప్పుడు ఎత్తుకొని రే కనబడిందా నీకు కనబడిందా అంటే కన్నా ఎంతసేపు వేసుకుంటే చెప్పరా కనబడింది. See, some of the people, they were lifting me up. See the king. Have you seen? So he was looking here and there. Arey, our hands are paining. You tell quickly, have you seen king or not? సరే మమ్మల్ని అంతగా పనిగట్టుకొని తీసుకొని పోయారు కాబట్టి రాజు దగ్గరికి పోయేదానికి ఏమైనా వస్త్రాలు ఉన్నాయని ఎవరు చెప్పారంట. అదే బాడీకి ఇస్తారంట, అది తీసుకొని తొడుక్కొని పోవచ్చు అన్నారు. So if anybody wants to go very near to the king, there will be special dress. They will give for rent. So you can hire that dress and put on the dress and you can go and see the king. అది కూడా ఇప్పుడు డ్రెస్ చేసుకున్న తర్వాత రాజు ఆడు కూర్చుంటే రాజు కింద సామంతులు, మళ్ళీ ఇంకో స్టెప్ కింద తర్వాత వీడు వాయిద్యగాళ్ళు, దాని కింద ఇంకో డ్యాన్స్ చేసేవాళ్ళు, దాని కింద కోలాటలు ఏమైనా ఉంటాయి. ఇక్కడ కూర్చోవాలంట రాజు కనబడదు. To see the king will be sitting somewhere. All around, all his captains will be there, and around them his soldiers will be there. Then the singers will be there. Then the dancers will be there, and we have to sit somewhere there with that dress, and then we have to see like that. ఏం కనబడి ఇంకా See, the king will not be seen, but కనపడ్డాడని చెప్పాలా. కనుక ఏంటంటే గనా ఈ లోకం నుండి రాజులు ఇట్లుంటే గానా ఆనాడు ఎలా ఉండాలి. See, today in these days when the king is having so much glory, in those days what about those kings and emperors? కనుక చూస్తే కన్నా యోసేపు క్షౌరం చేయించుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, రాజు దగ్గరికి వచ్చాడు. He changed his raiment and came unto Pharaoh. రాజుకు కళాభావం చెప్పగానే నీ వంటి దైవాత్మ గలవాడిని కూడా మేము కనుగొందామా అని చెప్పి నివేదానికి పూజ తీసుకొని ఇచ్చారు. And when he has told the dream and also the interpretation, immediately Pharaoh declared, can we find a man in whom the spirit of God is like Joseph? Immediately the king said, yes, you are the right person, you take the responsibility. ఆయనకు ఉంగరం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, రథం ఇచ్చారు. నేను పేరుకు మాత్రం ఫరోనే కానీ అయితే నెక్స్ట్ నీవే. They gave him the ring and also the chariot and all the things they have given. Only for namesake I am Pharaoh, but all the authority is yours, Pharaoh said. వెంటనే వస్త్రాలు మారినాయి. Immediately the garments are changed. 42వ వచనము verse 42. చదువుకుంటామా? Let us 41 42 అధ్యాయం. 42. And Pharaoh took మరియు off his ఫరో ring తన from his చేతనున్న hand తన and ఉంగరం put it తీసి upon Joseph's hand యోసేపు చేతికి పెట్టెను. and arrayed him in సన్నపు నార vestures బట్టలు of fine అతని linen తొడిగించి and అతని మెడకు a బంగారు gold గొలుసు chain about his వేసి neck.
సన్నని నార వస్త్రము, and arrayed him in vestures of fine linen. రాజవస్త్రము. That is the king's garments. ఇంకా 3 ప్రమోషన్లు వచ్చాయి. 3 promotions. ఫరోకేమో తండ్రి అంట, One is you are the father to Pharaoh, ఆయన ఇంటి వాళ్ళకి ప్రభు అంట, and you are the lord of Pharaoh's palace. ఐగుప్తు దేశానికి ఏలికంట. Not only that, you are the ruler over the kingdom of Israel. కనుక వెంట వెంటనే వస్త్రాలు మారుతూ వచ్చాయి. Immediately the garments were changing. మనకు కూడా ప్రభు వస్త్రాలు ఇచ్చాడు. Our Lord also has given us new garments. యెషయాగ్రంథం 61 Isaiah 61st chapter. చూసామంటే ఉల్లాస వస్త్రము, We are having the garments of joy, రక్షణ వస్త్రము, the garments of salvation, నీతి వస్త్రము, garments of righteousness. వీళ్ళన్నా రాజకీయం ఏదేదో చేశారు, కలబావలు ఇవన్నీ చెప్పారు, కానీ మనం ఏం చెప్పామని ఏం చేసామని. These people, at least people like Joseph, at least they told the dream, they interpreted the dream. That's why they received those garments. About you and me, what we have done to receive these garments? చెత్త. We are just, we are like a dustbin, that's all. మనల్ని ప్రేమించాడు ప్రభు. See, God loved you and me. జ్ఞాపకం పెట్టుకో. See, remember that. ఇంకా మనం చూసామంటే కన్నా If you see further, 25వ అధ్యాయం 2వ రాజులు 2 Kings 25th chapter 28వ వచనం. verse 28. అతనితో దయగా మాట్లాడి అతని పీఠము బలహోన్లో బబులోనులో తన రాజుల పీఠం కంటే ఎత్తు చేసాను. ఓయమ్మా, ఇది వేరే ప్రమోషన్. See what a promotion it is. His throne is kept above the throne of the kings that were with him in Babylon. కనుక బబులోనులో ఉండే రాజుల పీఠం అంటే ఎత్తిన పీఠం అంట. See, there are so many kings in Babylon, and the throne of Jehoiakim is above those thrones of those people. రాజకీయం చేసింది 3 నెలలు 10 రోజులే. See, actually he was king only for 3 months 10 days at the age of 8. ఇక్కడ చూస్తే కానీ ఏమంటాడు, రాజుల మీద పెద్ద అధికారం ఇచ్చినట్లుగా కూర్చోబెట్టాడు. Now what is his position? His throne is above the thrones of the kings of Babylon. ఏం ఆలోచన, అసలు బిత్తరపోతున్నాడు. This Jehoiakim is wonderstruck. He's not able to spell. He's spellbound, not able to speak also. నేనేనా? Is it me? నాకేనా? Is he doing the నన్నేనా ఇంత పైకి హెచ్చించింది? Why he is exalting me so much? ఆశ్చర్యపోతున్నాడు. He was spellbound and he was wonderstruck. మనల్ని You and I. రాజులని యాజక సమూహం అంటున్నాడు. The Lord calling us as royal priesthood. కీర్తన 113. 113 Psalm. కీర్తన 113. Psalm 113. Psalm 113. 7-8 వచ్చిన కలిసి 7 చదువుకుంటాం. and 8 all together. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడుకై వారిని నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు, పెంట మీద నుంచి From the dunghill. మమ్మల్ని ఇక్కడి నుంచి సేవకు పంపిస్తారు, ఇక్కడెక్కడ అంతా బ్రాంచెస్కి ఇక్కడే లోకల్లో. So in those days here, we were sent for ministry in the local assemblies in those days. అప్పుడు నేను సంఘాలు లేవు. In those days, so many assemblies were not there. ఇళ్లలోనే కొంతమంది పూర్తి వచ్చేవాళ్ళు. Only few people were gathering. ఆ రీతిగా ఒక బ్రదర్ని పంపించారు ఒక స్థానానికి. And brother sent another brother to one place. ఒక బ్రదర్ పంపించారు. ఆయన ఈ వాక్యం చూసుకొని తన సాక్ష్యాన్ని కలిపి తను ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాడు. పెంట కుప్పల మీద నుండి పైకి తీసుకొచ్చాడు. And that brother, after going to that place, shared his testimony quoting this verse. The Lord has lifted me up, brought me from the dunghill. అందరూ ఆరాధించారు. Everybody worshipped. ఏడ్చి ఆరాధించారు. Everybody wept and worshipped. మరుసటి ఆదివారము మంచి వాగ్ధాటి కలిగినటువంటి మంచి భాషా శైలి కలిగినటువంటి వ్యక్తిని పంపించారు ఆడికి. And then following week, another brother was sent who is a very eminent messenger. ఆయన మంచి వర్తమానం ఇచ్చాడు. And he has given a wonderful message. ఇంకా ఆరాధించడానికి ఏమన్నా ఆరాధించారు. ప్రభా పెంట కుప్పల మీద ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ ఆగండి నేను చెప్పింది ఏంటి మీరు చేసేది ఏంటి అంటే ఇదేం అర్థం కదా మాకు, పోయిన ఆదివారం ఒక ఇచ్చాడు, అది ఇంకా మెదులుతుంది మా లోపల. And see, this man has given a wonderful message, and finally when they started worshipping, they are still worshipping. Lord, thou hast lifted us up from the dunghill and from the garbage den. All these things they are worshipping. Then immediately he stopped them. Arey, what message I have given and what you are worshipping? Immediately they told, what you have given we could not understand. Last week message is still ringing in our minds. ఎట్లుంది
లాస్ట్ పోయిన ఆదివారం వర్తమానంగా తిరుగుతుందంట లోపల. Last week's message is still ringing in our minds. హెబ్రోన్ ఫోన్ కూడా చేశారు. And they phoned to Hebron. ఎవరినో మీరు పంపించారు ఆయన చెప్పాడే కానీ మాకేం అర్థం కాలే, పోయిన ఆదివారంతో తిరుగుతుంది మా లోపల. So they phoned to Hebron and they told, this week you sent a very eminent speaker, he told something we could not understand. Still the last week's message is ringing in our minds. ఎవరో కాదు, అప్పాజీ కాదు. And who is that? Brother Appaji John. కనుక గమనించమంటే కన్నా నీ అనుభవంతో 2 మాటలు చెప్పిన కూడా చాలు. See, with your experience, if you tell 2 words, that is sufficient. కనుక పెంట కుప్పల మీద దేనికంటే లేపింది. He lifted us up from dunghill. For what purpose? 7వ వచనం. Verse 7. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వాను కూర్చుండబెట్టుటకై. In English it is verse 8, that he may set him with princes, even with the princes of his people. తన ప్రజలతో కూర్చోబెట్టుటకై. To make you and me to sit with his people. ఆశ్చర్యం. It is ప్రభా, a miracle. ప్రభా నేనేవాడిని, Lord, who am I? వీళ్ళు అబ్బా పెద్ద హేమీలు, These are all, you see, స్టాల్వార్డ్స్. Your people, all these people are stalwarts. నేనే పాటివాడిని. Who am I? What is my level? నన్ను తీసుకుని ఈ వీళ్ళ మధ్యలో కూర్చోబెడుతున్నావు. And you have lifted me up and made me to sit among them. నీ వెనక స్థితిని గుర్తుంచుకున్నావంటే అదే దేవునికి కావాల్సింది. See, if you remember your past state, God wants it. హన్నా కూడా అదే మాట్లాడుతుంది. Hannah is also saying the same thing. ఎవరిని మన శామ్యూయల్ను దేవుని మందిరంలో వదిలిపెట్టి వచ్చి ఆరాధిస్తుంది. At the time of leaving Samuel at Shiloh, and after leaving that little child there, and she started worshipping. 7-8 వచనాలు, 2వ అధ్యాయం 7-8 వచనాలు. 1 Samuel chapter 2 verses 7 and 8. చదువుకుంటామా? All of us. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, and he bringeth కృంగినవాడు లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుకును, మహిమగల సింహాసనం ఆయన కూర్చోబెట్టుకును. మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వాటి పెంట కుప్పల నుండి లేవనెత్తువాడు ఆయనే. కనుక set the world upon them. వీడు అదే గుర్తుంచుకుంటాడు. Jehoiakim probably remembering the same thing. నేనే పాటివాడిని, Who am I? నన్ను ఇటు తీసుకొచ్చి కూర్చోబెట్టడమా? And why they brought me and made me to sit in such a high place? ఆశ్చర్యపోతున్నాడు. And he was wondering. మన సంగతి కూడా అంతే. Your condition and my story is the same. మనం ఒకసారి కానీ ప్రభుని చూసామంటే, If you see the Lord once, ఇప్పుడు ఆశ్చర్యపోతాం. we'll be wondering. ఆ పాట ఇందాక పాడామే, Just now we have sung that song. పెద్దలు పరిశుద్ధులు, పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు. See, all the elders, all the saints and the great angels, where they were sitting, he made us to sit there. కనుక అక్కడ నన్ను గుర్తించుతూ అంటాడు. And among all those people, what the song says, you can recognize me. ప్రభా నేనే పాటివాడిని. Lord, who am I? భక్సింగ్ గారు ఎలాంటి వాడంటే, భక్సింగ్ గారు ఎలాంటి వాడంటే కన్నా ఆయన మేమేమి జ్ఞాపకం ఉంటాంలే భక్సింగ్ గారికి అని అనుకుంటా ఉంటే. See, Brother Bhatt Singh, what type of man he was, you know. Many times we were thinking, how can he remember us? We are so low and we are somewhere at the back. ఫ్యామిలీ ప్రేయర్లో భక్సింగ్ గారు ఏమన్నాడు తెలుసునా? In the family prayer, మీరందరూ నాకు తెలుసును. see, in the family prayer, Brother Bhatt Singh once said, I know every one of you individually. అందరూ అదిరిపోయారు. Everybody was wonderstruck. మీ పేరు నాకు గుర్తు లేకపోవచ్చు కానీ మీ కథ అంతా నాకు తెలుసు. I may not be remembering your names, but I know all your story. అయితే మన ప్రభు, What about the Lord? ఆ రోజు నన్నే ప్రేమిస్తున్నాడు, నన్నే పిలుస్తున్నాడు, నా వైపే చూస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. See, on that day, how it will be. He is looking at me. He is loving me. He is calling me only. భక్సింగ్ గారికి అంత స్థానం ఇచ్చుటకై దేవుడు ఎలాంటి టాలెంట్ ఇచ్చాడంటే, నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, లేదా నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అందరూ అట్లా అనుకోవాల్సిందే. See, what a talent God has given to Brother Bhatt Singh on that day, you know. Everybody was thinking, he is loving me more than you. And he will be telling, no, he is loving me more than you. అది అందరూ అనుకోవడమే. So everybody was saying like that. అందరినీ దగ్గర తీసుకుంటాడు, అందరినీ దూరం పెట్టగలడు. I see, everybody he was drawing them near to him, and at the same time he used to maintain the distance also. రెండు చేయగలడు. Both the things he can do. ఆశ్చర్యం అది ఆయనలో. So that is the wonder in his life. అందరూ ఆ కార్యం చేయలేరు. Everybody cannot do like that. కనుక అందరిని దగ్గర తీసుకోగలడు, అందరూ దూరం He పెట్టగలడు. can draw everybody unto himself, and at the same time he can maintain the distance with everybody. అయితే ఇక్కడ మనం చూసామంటే
మన ప్రభువు అందరిని ప్రేమించాడు, పెంట కుప్పల మీద నుండి మనం లేవనెత్తాడు. See, our Lord loved every one of us. He raised us up from the dunghill. దరిద్రతలో నుండి పైకి తీసుకొచ్చాడు. And from that poverty he has lifted us up. అంతేనా? Not only that, ఇంకా మనం చూసామంటే if you see further, 2వ రాజులు 2 Kings 25వ అధ్యాయం chapter 25. 2 Kings chapter 25 29వ వచనం. verse 29. And changed his prison garments, and he did eat bread continually before him all the days of his life. అంతేకాకుండా రాజభోజనం, And king's meat. రాజభోజనం. See, the food of the king was given to him. తమాషా కాదు. It's not an ordinary thing. అసలు ఎంతోమంది చెప్పారు భక్సింగ్ కాబట్టి భోంచేసి వచ్చామయ్యా. So many people were telling it like a privilege. That is, we ate with Brother Batsing at the same table. అంతేనా? పేరు పెట్టాడు, తిమోతి ఇంకో చపాతి తింటావా అన్నాడు. అమ్మ Not only that, when we were sitting at the table, he was asking by name, "Oh Timothy, are you going to eat a chapati?" And going out and telling, "Forget about the chapati." He called me by name and gave me chapati. అట్లుంటుంది. So that was the honor. నాకు పెళ్లి కూడా కాలేదప్పుడు. In those days, brother was not married. Now children are also married. Now children are also married. సరే, అంటే ఆ కాలం అని చెప్పేది. So in those days when brother was a bachelor, అప్పుడు ఒక విశ్వాసి తన కుటుంబానికి భోజనానికి భక్సింగ్ గారిని తనతో పాటు ఒక 12 మందిని తీసుకొని రమ్మన్నాడు. one brother, one believer invited Brother Batsing for lunch, and he asked, "You can bring another 12 brothers also with you." నాకు కూడా ఛాన్స్ దొరికింది. So in those 12 list, brother's name is also there. నేను వెళ్ళాను. And he also went there. అంతా హేమహేమీలు. And there everybody stalwarts are sitting. హేమహేమీ పేరు లెక్కలేదు కానీ చాలా మంది ఉన్నారు. So they are stalwarts, big brethren. అయితే భోజనం తింటూ ఉంటే నాకేం కొత్త పదార్థాలు వాళ్ళు ఇది దొరుకుతుందా హైదరాబాద్లో, ఇది కూడా దొరుకుతుంది హైదరాబాద్లో అంటుంటే, అంకుల్ నేను మీకు కొంచెం ఇచ్చిస్తాను, దొరుకుతుంది. ఎంత ఫారిన్ సరుకు అదంతా. See, all the foreign material, all those things they served, and while they were eating, they were questioning, "Can we get it in Hyderabad? Can we get it in Hyderabad?" I was telling, "Okay, it is available. అని చెప్పి నేను తెప్పిస్తా అంటున్నాడు ఆ గెస్ట్. So that host is telling, "Okay, it is available. If you want, I can get them." మంచిగా భోజనం అంతా పెట్టేశాడు. And see, the lunch is over. మళ్ళీ అంతా వెళ్ళిపోయాము. And everybody has gone to our places. మరుసటి రోజు ఆ బ్రదర్ నాకు రోడ్డు మీద దొరికాడు. And the next day, I could meet that brother on the road. ఆయన అన్నాడు, మా నాన్న అడిగాడు, ఎంత ఖర్చు పెట్టావురా నువ్వు ఈ భోజనానికి అన్నాడు. My father asked me, "How much you spent for this food?" నాన్న 3,000 రూపాయలు అన్నాడు. And he said 3,000 rupees. నాకు పెళ్లి కూడా పెళ్లి 71లో, అంతకు ముందే. See, this is before 1971. Brother got married in 71. అప్పుడు 100 రూపాయల జీతగాడే పెద్ద. See, in those days, if anybody is getting 100 rupees salary, that is a very top level gazetted post. నేను గుంటకల్లో సేవ చేసేప్పుడు 100 రూపాయల జీతగాడు పెద్ద జీతగాడు. See, when I was ministering in Guntakal, a person who is getting 100 rupees is a big officer. వాళ్ళ నాన్న అడిగా అంటే, "అరే కాదురా, ఒక 12 మందికి భోజనం పెట్టడానికి మన ఇంట్లో ముగ్గురు, ఒక 12 భక్సింగ్ గారు 13, ఇంకా అంతా కలిపి 15 మంది, 15 మందికి 3,000 రూపాయలు రా అన్నాడు. See, father was asking him, "We in our house, we are 3 people are there, Brother Batsing number 4, another 12 are there, 16 people. For 16 people, why you spent so much 3,000 rupees?" ఏమన్నా అంటే తెలుసునా? Do you know what is the answer he has given? నానా, రాబోయే రాజ్యాన్ని ఏలే పరిపాలకులు నేను భోజనం పెట్టాను అన్నాడు. See what he said, you know, the people who are going to rule the coming kingdom, to such kings I have arranged the line. వాడు నాయన కూడా నోటి చేసుకున్నాడు. His father also shut his mouth. ఆ మాట విని నేను కూడా దాంట్లో ఉన్నాను కదా. After hearing that, I was also so happy, because in that list of those kings I am also నేను there. అదిరిపోయినా. And I was wondering. ఆ రీతిగా చూస్తే గనా, See, brothers and sisters here, ఈ రీతిగా ఏం చేశాడు, యెహోయాకీనును తన బల్ల మీద కూర్చోబెట్టాడు. see, he called Jehoiakim to eat with him at his table continually. వాట్ ఏ ప్రివిలేజ్. What a privilege it is. కానీ గమనించామంటే అంతే కాదు, Not only that, అతనికి జీవితకాలం అంతా ఉండి all the days of his life till the last breath.
నువ్వు పరిపాలించిందంతా 3 నెలల 10 రోజులు. All together you ruled only 3 months 10 days at the age of 8. అంతే. That's all. ఇప్పుడు నాతో పాటు ఉండు, నువ్వు రాజువే. Be with me on the throne all the days of your life at my table. అంతేకాకుండా నేను లేనప్పుడు నీకు భత్యం కూడా ఏర్పాటు చేశాను. Not only that, if I am not there, and they will give you continual allowance also. రెండవ రాజులు 2 Kings 25 chapter 30 25 the last verse. 25 30 చదువుకుంటాం. All of us. And his allowance మరియు was a అతని continual భత్యము allowance given ఏనాటికి him ఆనాడు of the king, రాజు చేత a daily rate నిర్ణయమైనది. for every day, all the days of his life. ఆశ్చర్యపోతున్నాడు. And he is spellbound, he is wonderstruck. అతడు రాజకుమారుడే. He is the son of a king. అంతేకాదు ఒకనాడు రాజు పాలన చేసిన వాడే. Once upon a time he ruled as a king also. అయితే ఏండ్ల తరబడి చెరసాలలో ఉన్నాడు. But for nearly years together he was there in the prison. అతడు ఏం చేయలేదు చెప్పాలంటే. Truly speaking, he did nothing. అయినా ఎన్ని శ్లాఘితలు దొరికింది. But how many privileges he is enjoying. యోసేపుకి వస్తాలు మారినాయి. See, for Joseph the garments are changed. ఇంకా కళ చెప్పాడు, కలభావం చెప్పాడు, వానికి జరిగింది, ఇంకా రాజు కూడా జరిగింది. See, he told the dream and the interpretation. Accordingly things have happened. That's why he was given a garment. మనం ఏం చేసామని. But what about you and me? What we have done? పనికిమాలిన వాళ్ళం. We are useless people. చెత్త చెదారము. We are like garbage. We are like people on the dunghill. పెంట కుప్పల మీద ఉన్నటువంటి మనల్ని లేవనెత్తి తనతో పాటు కూర్చొని పెట్టుకుంటున్నాడే. He raised us from the dunghill and enabling us to sit with him on his throne. ప్రభా ఇక యోవాకీను గురించి ఎన్ని విషయాలు మాతో Oh మాట్లాడుతున్నావు. Lord, regarding Jehoiakim, how many things you are speaking to us. నేను నీకు శత్రువునై ఉంటిని. నీకు I was your enemy. నేను బంధింపబడి ఉంటిని. I was imprisoned. దేంట్లో? Where? పాపపు అలవాట్లు, మోసాలు, దగాలు, హృదయ మోసంలో ఉంటిని. I was a deceitful person. I was cultivating the sinful habits. I was bound by sin. నన్ను దాంట్లో తీసుకొచ్చి And you have brought me out of that dungeon. ఉల్లాస వస్త్రం ఇచ్చావు. You have given me the garments of joy. నీతి వస్త్రం You ఇచ్చావు. have given me the garments of righteousness. రక్షణ వస్త్రం You have ఇచ్చావు. given me the garments of salvation. రాజవస్త్రాలు You have ఇచ్చావు. given me the kingly garments. రాజులతో పాటు కూర్చోబెట్టాలని కోరుతున్నావు. You made me. You are making me to sit with the kings. నేను అపాత్రుడయ్యా. Lord, I am unworthy. ఒక్కసారి నన్ను క్షమిస్తావా? Please forgive me once. నీకు ఎలా కృతజ్ఞత చెల్లించాలో నాకు తెలియకపోయినా ఉంది. I do not know. I am not able to understand. How can I thank you? జీవితకాలం అంతా స్తుతించిన, జీవితకాలం అంతా కొనియాడినా సరిపోదు. Though I praise you, though I worship you all the days of my life, that is not sufficient. ఈ కొన్ని తలంపులతో These few thoughts about Jehoiakim. ప్రభువారు మనల్ని ప్రేమించి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, Lord loved us. నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించి, నిష్కారణమైన ప్రేమతో ప్రేమించి, అగాపే ప్రేమతో ప్రేమించి, ఆఖరి రక్తం బట్టి వరకు కార్చంతగా ప్రేమించి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడే. ఏమి ఇవ్వగలము? See, the Lord has loved us with an everlasting love, with a unique love, with a agape love, unselfish love, and with such a love He has loved us and brought us to this stage. What can we give unto Him? Let us spend some time